కారణం ఏంటో తెలియదు, ఎందుకు అలా చేసిందో తెలియదు. కానీ ఆ ఐఏఎస్ భార్య ట్రాక్ తప్పింది. గ్యాంగ్స్టర్ తో చేతులు కలిపింది. భర్తను వదిలి ఇంటి నుంచి పారిపోయింది. రేపో మాపో ఆమెకు విడాకులిచ్చేందుకు సిద్ధమయ్యాడు ఆ ఐఏఎస్. ఇంతలోనే ఆమె కీలక నిర్ణయం తీసుకుంది. గుజరాత్ లో జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టిస్తున్న గ్యాంగ్స్టర్ తో పారిపోయిన ఐఏఎస్ అధికారి భార్య వ్యవహారం. అవును, ఓ ఐఏఎస్ అధికారి భార్య తనకు పరిచయమైన గ్యాంగ్స్టర్ తో కలిసిపోయింది. అతడితో కలిసి నేరాలకు పాల్పడింది. ఈ క్రమంలో అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ఇంటి నుంచి పారిపోయింది. దీంతో ఆ ఐఏఎస్ అధికారి విడాకులకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో విషయం తెలుసుకున్న ఆమె ఇంటికి తిరిగొచ్చింది. కీలక నిర్ణయం తీసుకుంది. గుజరాత్ కేడర్ కు చెందిన ఐఏఎస్ అధికారి రంజిత్ కుమార్ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ లో సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఆయన భార్య సూర్యజైకి కొంతకాలం క్రితం తమిళనాడుకు చెందిన ఓ గ్యాంగ్స్టర్ తో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో సుమారు 9 నెలల క్రితం ఆమె ఆ గ్యాంగ్స్టర్ తో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. అయితే ఇటీవల రంజిత్ కుమార్ భార్య సూర్యజైకు విడాకులు ఇవ్వడం కోసం కోర్టులో పిటిషన్ వేశారు. ఈ క్రమంలోనే జూలై 11న తమిళనాడులోని ఓ బాలుణ్ణి కిడ్నాప్ చేసేందుకు వీరిద్దరూ ప్రయత్నించగా మదురై పోలీసులు తక్షణమే స్పందించి బాలుణ్ణి కాపాడారు. అప్పటి నుంచి ఆ గ్యాంగ్స్టర్ ఐఏఎస్ అధికారి భార్య సూర్యజై కోసం పోలీసులు గాలిస్తున్నారు. అదిలా ఉండగా ఆమె తాజాగా భర్త విడాకుల విషయం గురించి తెలుసుకుంది. దాంతో వెంటనే తమిళనాడులో ఉంటున్న సూర్యజై గాంధీనగర్లోని తన భర్త ఇంటికి వచ్చింది. ఆమెను ఇంట్లోకి రానియొద్దని సెక్యూరిటీని ఆదేశించి రంజిత్ కార్యాలయానికి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఇంట్లోకి బలవంతంగా వచ్చిన సూర్యజై పడక గదిలోకి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడింది. విషం తాగింది. ఇది గమనించిన సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు. భార్య శవాన్ని తీసుకునేందుకు కూడా ఐఏఎస్ అధికారి ముందుకు రాలేదని పోలీసులు తెలిపారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.